హాయ్ అండి. మన ఇంట్లో చికెన్ కర్రీ చికెన్ ఫ్రైలు చేసుకుంటాం కదా. ఎప్పుడైనా ఇలా కొంచెం కర్రీ కొంచెం ముక్కలు వండుకొని అనుకోండి, నేను వీటితోటి నూడిల్స్ చేస్తున్నాను చూడండి. చికెన్ నూడిల్స్. ఇక నూడిల్స్ చక్కగా లైట్గా హాట్ వాటర్లో వేసి 2 నిమిషాల నుంచి తీసాను. చూసారు పొడిపొడిలో ఆడిసి వచ్చాయి. ఇప్పుడు ఆయిల్ పెట్టాను చికెన్ నూడిల్స్కి అనమాట. మనం చేసుకుందాం. చికెన్ పీసెస్ అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసాను. ఇప్పుడు నూడిల్స్ చేద్దాం. అందులోనే కావాలంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. నేను ఫస్ట్ చేశాను ఆల్రెడీ, ఒకసారి చేసి తిని టేస్ట్ ఇచ్చి మళ్ళీ సెకండ్ టైం మీకు చూపించడం గురించి వీడియో గురించి నేను చేస్తున్నాను. ఇక నూడిల్స్ మనకు ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయి ఉంటుంది కదా, అందుకు మనం పెద్దగా ఎక్కువసేపు చికెన్ ఫ్రై అవ్వక్కర్లేదు అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ మ్యాగీ. కొంచెం కావాలంటే లైట్గా ఇందులో ఉన్నది కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. చికెన్లో ఉన్న ఆయిల్, కాస్త గ్రేవీ, చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. లాస్ట్లో మసాలా వేద్దాం. కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, అంటే ఓన్లీ అందులోదే సరిపోదు కదా, అందుకనేసి లైట్గా వేస్తున్నాను నేను. కారం కావాలంటే కూడా వేసుకోవచ్చు, కానీ నాకు సరిపోద్ది కారం. చక్కగా కలుపుకోవాలి. చక్కగా చూసారా, మనకి ఎక్కువ టైం పట్టదు అనమాట. ఇది మ్యాగీ మసాలా. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మనకి టైం పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ బాయిల్ అయ్యింది. మనకి చికెన్ ఫ్రై చేసుకున్నది చూసారా. మ్యాగీ ఇంకా కూడా కొంచెం ఇంకా పలుగ్గా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సరిపోద్ది మనకి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి. నాకైతే కొత్తిమీర లేదని పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ ఏం వేయలేదు. ఆనియన్స్ పైన వేసుకోవచ్చు కావాలితే, తెలిసిందే కదా మన టేస్ట్ని బట్టి. కాలిపోతుంది. చాలా టేస్ట్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చాలా బాగుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. ఇలాగ అప్పుడప్పుడు వెరైటీ మనకి. చూసారు ఎంత బాగుందో, చాలా టేస్ట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కారం కూడా వేయలేదు, పెద్ద పీసులున్నా ఉంచారనమాట. కారం కావాలితే వేసుకోవచ్చు, ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్, ఇంకా అలాగా ప్రతి స్పూన్కి ముక్క వచ్చేలాగా చిన్న చిన్న ముక్కలు, మరి చిన్న పీసులు చేయలేదు. బాగుంది, చాలా బాగుంది. ఇలాగా ఎప్పుడైనా చికెన్ కర్రీ కానీ ఫ్రై కానీ మిగిలిపోతే ఇలా ట్రై చేసి చూడండి. ఎవరైనా ట్రై చేస్తారా? చిన్న కామెంట్ పెట్టండి ఎవరైనా ట్రై చేస్తే. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. 50K వ్యూస్ వచ్చాయి. 1000 సబ్స్క్రైబర్స్ కూడా దాటారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అని ఒకసారి చూడండి. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.